రాష్ట్రంలో కొత్తగా ఏర్పడ్డ 23 జిల్లాలకు మంజూరైన అదనపు పోస్టులు వెంటనే భర్తీ చేయాలన్నారు బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షులు ఆర్ కృష్ణయ్య. కేవలం పాత వారితో మాత్రమే సర్దుబాటు చేస్తున్నారని మండిపడ్డారు. దీంతో ఒక్కో ఆఫీసర్ 3-4 ఆఫీసులకు ఇన్ఛార్జీలుగా వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. హైదరాబాద్ విద్యానగర్లో బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షులు నీలం వెంకటేష్ అధ్యక్షతన నిరుద్యోగులతో బీసీ సంఘాలతో సమావేశం నిర్వహించారు. ప్రభుత్వ యంత్రాంగం సమర్థవంతంగా నడవాలంటే పూర్తిస్థాయి అధికారులను నియమించాలన్నారు బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షులు నీల వెంకటేష్. దాదాపు 57,000 పాత నోటిఫికేషన్లు కొత్త నోటిఫికేషన్లు కలిపి 57,000 పోస్టులు భర్తీ చేశారు. అందుకు మేము హర్షం వ్యక్తం చేస్తున్నాం. అయితే మౌలికమైన మార్పులు తీసుకురాకుండా పోస్టులు కొత్తవి క్రియేట్ చేయకుండా అధికారులు ప్రభుత్వం ఎవరి దగ్గర లోపం ఉందో కానీ మొత్తం పోస్టులు భర్తీ చేయడం లేదు. కేసీఆర్ ఉండగా 6 ఏళ్ల కింద దాదాపు 23 కొత్త జిల్లాలు, 130 మండలాలు, డిఎస్పీ ఆఫీసులు, ఆర్డీఓ ఆఫీసులు, గ్రామ పంచాయతీలు, మున్సిపాలిటీలు, మున్సిపల్ కార్పొరేషన్లు పెద్ద ఎత్తున అదనంగా సృష్టించారు. కానీ వీటికి పోస్టులు సృష్టించలేదు. 23 కొత్త జిల్లాలు వస్తే ఫర్ ఎగ్జాంపుల్ 23 కొత్త జిల్లాలలో కొత్త ఆఫీసర్ పోస్టులు సృష్టించారు. 40 డిపార్ట్మెంట్లలో డిస్ట్రిక్ట్ పంచాయత్ ఆఫీసర్, డిస్ట్రిక్ట్ బీసీ వెల్ఫేర్, డిస్ట్రిక్ట్ ట్రైబల్ వెల్ఫేర్, డిస్ట్రిక్ట్ కోఆపరేటివ్ ఆఫీసర్, ఇట్లా 40 డిపార్ట్మెంట్ ఉంటాయి. 40 డిపార్ట్మెంట్లల్లో కొత్త పోస్టులు, జిల్లా పోస్టులు సృష్టించాలి. అట్లా చాలా పెద్ద మొత్తంలో గ్రూప్ 1 ఆఫీసర్ పోస్టులు, గ్రూప్ 2 ఆఫీసర్ పోస్టులు వస్తాయి. ఆ విధంగా సృష్టించలేదు. కేవలం రాష్ట్రంలో ఖాళీగా ఉన్న 2 లక్షల ఉద్యోగాలను వెంటనే భర్తీ చేయాలని చెప్పి గతంలో ఎన్నో ఉద్యమాలు పోరాటాలు చేస్తే మరి మన ముఖ్యమంత్రి గౌరవ రేవంత్ రెడ్డి గారు 2 లక్షలు ఒకేసారి దబ్బన భర్తీ చేస్తామని చెప్పాడు. నిజంగా కూడా వారికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం, హర్షం వ్యక్తం చేస్తున్నాం. కానీ ఇప్పటి వరకు కూడా రాష్ట్రంలో ఖాళీగా ఉన్న గ్రూప్ 1, గ్రూప్ 2 శాతవాహన యూనివర్సిటీలో